హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు రంజాన్ స్పెషల్ కద్దుకా కీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికోసం నేనైతే ఒక పెద్ద సొరకాయ తీసుకున్నాను, కానీ లాస్ట్ కొంచెం ఒక 3 ఇంచెస్ అంతా కట్ చేసి పక్కన పెట్టాను. అది మొత్తం ఎక్కువ ఇద్దని. తర్వాత కొన్ని సగ్గుబియ్యం అంటే 1 కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి వాటర్లో. సొరకాయని తురిమేలోపు స్టవ్ మీద పాలను కూడా మరిగించుకోవాలి. సొరకాయ పొట్టు గీరి సన్నగా తురిమే చాపర్ ఉంటుంది కదా, అక్కడ పెట్టి తురుముకోవాలి. చాలా చిన్నగా వస్తాయి అన్నమాట. అంటే ఫ్రై చేసినప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ సొరకాయలో ఉన్న వాటర్ మొత్తం ఇలా పిండేసి పక్కన పెట్టుకోవాలి. క్లాత్లో అయినా వేసి పిండుకోవచ్చు. అలా అయితే వాటర్ అసలు ఏమీ లేకుండా మంచిగా వచ్చేస్తాయి. వాటర్ అసలు ఉండకూడదు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా రెడీగా ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనకు కావాల్సినంత గీ వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలి. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో కిస్మిస్ వేసుకోవాలి. ఇంతకుముందు నేను స్టవ్ మీద మిల్క్ పెట్టుకోవాలనుకున్నాను కదా, అందులో కొంచెం షుగర్ కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి. దగ్గర పడే వరకు మిల్క్ మేడ్ లాగా తయారవుతుంది చిక్కగా. అది పోస్తేనే ఈ కద్దుకా కీర్ ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే అది కూడా ప్రిపేర్ చేసాము. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక ఈ సొరకాయ తురుము కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఈ సొరకాయ తురుమును వేసి వేయించుకోవచ్చు. లాస్ట్లో ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ మేడ్ ప్రిపేర్ చేయడానికి ఒక 1 గ్లాస్ దాకా మిల్క్ చిక్కటివి తీసుకొని అందులో షుగర్ వేసి చిక్కగా అయ్యే వరకు కలుపుతూ అలా ప్రిపేర్ చేసాము. దగ్గర పడ్డాక స్టవ్ మీద నుండి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కద్దుకా కీర్కి కావాల్సిన మిల్క్ కూడా మళ్ళీ వేడి చేసుకోవాలి, వేరేవి సపరేట్గా. ఒక 1/2 లీటర్ దాకా మిల్క్ను వేడి చేసి రెడీగా ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు సగ్గుబియ్యం కూడా నాని ఉంటాయి. వాటిని నానే లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ సొరకాయ తురుములో వేసుకోవాలి. కొద్దిసేపు అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్లో మిల్క్ పోసుకోవాలి. సగ్గుబియ్యం ఎంత ఎక్కువగా నానితే అంత ఫాస్ట్గా రెడీ అవుతుంది కద్దుకా కీర్. ఈ సగ్గుబియ్యం బాగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఆలోపు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సగ్గుబియ్యం బాగా ఉడికేసరికి ఈ కద్దుకా కీర్ కూడా దగ్గర పడుతుంది. ఆ టైంలో షుగర్ వేసుకోవాలి. మనకు రుచికి సరిపడా షుగర్ వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం కంప్లీట్గా ఉడికే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటూనే ఉండాలి. షుగర్ వేసుకున్నాక అది కరిగాక ఒకసారి చెక్ చేసుకోండి తీపి సరిపోయిందో లేదో. నెక్స్ట్ ఇందులో మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ మేడ్ కూడా చూసేయండి ఎలా దగ్గర పడిందో. మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి, లైట్ గ్రీన్ కలర్ది. నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు. ఆ కలర్ వేస్తేనే సొరకాయ కలర్ వచ్చి చూడడానికి చాలా బాగుంటుంది. అది పూర్తిగా ఆప్షనల్, మన ఇష్టము. మిల్క్ మేడ్ కూడా వేసాక కొద్దిసేపు అలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ దాకా ఉంచండి. ఇంకా చాలా దగ్గర పడుతుంది. అప్పుడు స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఒకవేళ డ్రై ఫ్రూట్స్ స్టార్టింగ్లోనే ఫ్రై చేశాక సపరేట్గా తీసి ఉంచుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ కద్దుకా కీర్ రెడీ అయిపోయినట్టే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్.